హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి ఖాళీలకు సంబంధించి ముఖ్యంగా కొంత క్లారిటీ మిస్ అవ్వడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉమెన్ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ సరిగా క్లారిటీగా లేకపోవడం, అన్నీ మిక్సప్ చేసి ఇవ్వటము, తర్వాత జనరల్ పోస్టుల గురించి తెలియకపోవటము, అలాగే వివిధ కేటగిరీలో ఆయా కేటగిరీలో ఉన్న జనరల్ పోస్టులు తెలియకపోవడం, ఉమెన్ పోస్టులు తెలియకపోవడం, ఇదంతా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందువలన మనం ఇందులో క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇంకా వాళ్ళకి క్లారిటీగా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు, మేనేజ్మెంట్ వైజు పోస్ట్ వైజు రోస్టర్స్ నోటిఫైడ్ అని చెప్పేసి ఇచ్చేసాడు. ఆ రోస్టర్ మనకు ఆల్రెడీ రోస్టర్ ఫిక్స్ చేశారు. ఆ రోస్టర్ ప్రకారం మనకి డిఎస్సి పోస్టులు ఫిలప్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోస్టర్ ఏంటో మనం తెలుసుకుంటే అందులో ఉమెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే కేటగిరీ పోస్టులు ఉన్నాయి, ఆ కేటగిరీలో మళ్ళీ జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఇది చివరి వరకు చూడండి. మ్యాక్సిమం అన్ని విషయాలు మీకు అవగాహన అవుతాయి. నేను అన్ని జిల్లాలకు సంబంధించి ఈ వీడియోలు చేస్తాను ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే శ్రీకాకుళం జిల్లా మేనేజ్మెంట్ చూసినట్టయితే గవర్నమెంట్, లోకల్ బాడీసు, గవర్నమెంట్ మేనేజ్మెంటు, అలాగే లోకల్ బాడీస్ అనగానే మీకు తెలుసు జడ్పీపీ ఆర్ ఎంపీపీ అంటే మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్తు ఖాళీలు అనమాట. గవర్నమెంట్తో పాటు ఇందులో జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఖాళీలు కూడా ఉన్నాయి ఈ యొక్క వీడియోలో. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వీడియో ఖాళీల గురించి కూడా చెప్తాను ఇదే వీడియోలో. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ రెండు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుద్ది. ఇకపోతే ఇక్కడ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు శ్రీకాకుళం జిల్లాలో 55 పోస్టులు ఉన్నాయి. ఈ 55 పోస్టులకు సంబంధించి మరి రోస్టర్ ప్రకారం ఎలా కేటాయించారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి, 21 పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో. ఎస్జిటి పోస్టులు ఓపెన్లో 21 ఉంటే ఈ 21లో 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. 5 పోస్టులు ఎస్జిటి ఓపెన్లో 21 పోస్టులు ఉంటే 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ చూడండి, ఉమెన్కి 5 పోస్టులు ఇవ్వడం జరిగింది. 21 పోస్టులు ఓపెన్ పోస్టులు ఉంటే ఉమెన్కి ఇచ్చారు. ఇక లోకల్ ఓపెన్ అంటారా? ఈ లోకల్ ఓపెన్ గురించి ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను నేను. ఇక్కడ సింపుల్గా ఒక మాటలో చెప్తాను. ఇక్కడ లోకల్ అనగానే నేటివ్స్ అంటే ఒక డిస్ట్రిక్ట్ నేటివ్స్ ఎవరైతే ఉంటారో, అంటే 1 to 10th క్లాస్ లేదా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఏ జిల్లాలో అయితే చదువుతామో అదే మన నేటివ్ జిల్లా అవుద్ది. ఆ జిల్లా అభ్యర్థులు ఈ పోస్టులకి అర్హులు అనమాట. ఆ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఈ 18 పోస్టులు ఇవ్వడం జరుగుద్ది. ఇక ఓపెన్ అంటారా? ఓపెన్ అంటే వేరే పక్క స్టేట్స్ నుంచి లేదంటే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి కూడా మన డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకుంటారు ఓపెన్ కేటగిరీ పోస్టులకి. అప్పుడు వాళ్ళకి ఎట్లాగో రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఓపెన్లో ఉన్న ఈ 3 పోస్టులు వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. కనీసం 3 పోస్టులు వాళ్ళకి అవకాశం ఇస్తారు. అంటే ఇది మీకు అందరికీ తెలుసు, ఇది ఈ 3 పోస్టులు కనీసం ఒక పోస్ట్ అన్న సంపాదించాలంటే వీళ్ళు టాప్ 5లో ఉండాలి. టాప్ 5లో ఉంటే ఏమన్నా ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి అలా లేకపోతే ఆ పోస్టులు కూడా లోకల్కే వస్తాయి. కాబట్టి ఆ పేరు మొత్తం పోస్టులు మీరు లెక్కేసుకోండి. ఓపెన్ అనగానే మొత్తం పోస్టులు మీయే. ఇక్కడ ఓపెన్ అయినా లోకల్ అయినా ఏదైనా మొత్తం మీకే వస్తాయి మ్యాక్సిమం. బయట వాళ్ళు అప్లై చేసుకుని వాళ్ళు టాప్లో ఉండాలి. వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. ఎట్లాగో ఓపెన్ పోస్టులకి ఎట్లాగో రిజర్వేషన్ ఉండదు అనుకోండి, అయినా కానీ టాప్లో ఉండాలి. టాప్లో ఉంటే 1-2 పొజిషన్లు లేదా 1 to టాప్ 5లో ఉంటే ఏమన్నా ఒక పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. లేకపోతే వాళ్ళకి లేదు. ఇక లోకల్స్ అంటారా? మొత్తం అన్ని పోస్టులు లోకల్గా ఇస్తారు. ఇకపోతే ఇది ఉమెన్కి ఎన్ని ఇచ్చారు? 5 పోస్టులు ఇచ్చారు. ఇక బీసీఏ 4 పోస్టులు ఉన్నాయి. 4 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు. ఇదిగోండి, ఇక్కడున్న 4 పోస్టుల్లో 1 ఉమెన్కి ఇవ్వడం జరిగిందనమాట. అక్కడున్న 4 పోస్టుల్లో 1 ఉమెన్కి ఇచ్చారు. ఇకపోతే ఇక్కడ చూడండి, బీసీబీ 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టుల్లో ఉమెన్కి ఏమీ ఇవ్వలేదు, కానీ ఈ 6 కూడా ఓపెన్లోనే ఉన్నాయి. బీసీబీ జనరల్ అనుకోండి. అప్పుడు ఇవి బీసీబీ జనరల్ పోస్టులు ఇవి. ఓకే, అంటే ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఉన్న పోస్టులు జనరల్ పోస్టుల కింద లెక్క. కాబట్టి బీసీబీ క్యాండిడేట్స్కే ఇస్తారు, కానీ మేలు ఫీమేలు ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక బీసీసీలో 1 పోస్టే ఉంది. ఈ 1 పోస్టు కూడా బీసీసీ జనరల్. ఇక బీసీడీ ఉందండి. బీసీడీలో 3 పోస్టులు ఉంటే ఈ 3 కూడా ఓపెన్ లోకల్లోనే ఇచ్చారు కాబట్టి ఇవి కూడా బీసీడీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు కూడా జనరల్ పోస్టులే. బీసీఈ జనరల్ గుర్తుపెట్టుకోండి. ఓపెన్ జనరల్ అంటలేదు, బీసీఈ జనరల్ అంటే బీసీ క్యాండిడేట్స్కే ఇస్తారు. మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎవరు మెరిట్లు ఉంటే వాళ్ళకి ఇస్తారని అర్థం బీసీ జనరల్ అంటే.
ఇక ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్సీ జనరలే. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా ఇక్కడ ఇచ్చారు. ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఇవి కూడా జనరల్ పోస్టులే. ఎస్సీ పోస్టులు ఇక్కడ గ్రూప్ 2 కూడా జనరలే. ఎస్సీ గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 3లో 5 పోస్టులు ఉన్నాయి, ఒక పోస్ట్ ఉమెన్కి ఇచ్చారు. కాబట్టి మిగిలిన 4 పోస్టులు ఏం చేస్తారు, జనరల్ పోస్టులే. అప్పుడు ఎస్సీ గ్రూప్ 3లో జనరల్ పోస్టులే అవన్నీ. నెక్స్ట్ ఎస్టీ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ గమనించండి, ఎస్టీ 4 పోస్టులు ఉన్నాయి. ఈ 4 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 పోస్టులు ఎస్టీ జనరల్ కింద లెక్క. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంది, ఈడబ్ల్యూఎస్లో 6 పోస్టులు ఉన్నాయి, 6లో 2 ఉమెన్కి ఇచ్చేశారు. ఈడబ్ల్యూఎస్ శ్రీకాకుళం జిల్లా అండి, శ్రీకాకుళం జిల్లా ఎస్జిటి పోస్టులు చూస్తున్నాం మనం. తర్వాత స్కూల్ అసిస్టెంట్ చూస్తాం, ఆ తర్వాత మున్సిపాలిటీ చూస్తాం, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ చూస్తాం. ఓకే, ఈడబ్ల్యూఎస్ 6 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు, మిగిలిన 4 ఇవి అప్పుడు ఏమవుతుంది, ఈడబ్ల్యూఎస్ జనరల్ కింద లెక్క రేకెట్ని. ఈ మిగిలిపోయిన 4 ఉమెన్కి పోగా మిగిలిన జనరల్. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీలో విహెచ్ కేటగిరీ ఉంది. విహెచ్కి సంబంధించి ఫ్రెండ్స్ విహెచ్, పిహెచ్ అలాగే పీడబ్ల్యూడి ఏవైతే పోస్టులు ఉన్నాయో, ఈ యొక్క విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అలాగే ఆర్థోపెడిక్ ఇట్లా పోస్టులు ఉన్నాయి కదా, ఈ స్పెషల్ కేటగిరీ పోస్టులు, వీటికి మేలా ఫిమేలా జనరలా ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఈ స్పెషల్ కేటగిరీ కాబట్టి ఇక్కడ ఏం జరుగుద్దంటే, ఇగోండి ఫర్ ఎగ్జాంపుల్ విహెచ్ పోస్టు ఒకటి ఇచ్చారు, హెచ్ఐ పోస్టు ఒకటి ఇచ్చారు, ఇక ఎంఐ పోస్టు ఒకటి ఇచ్చారు, స్పోర్ట్స్ కేటగిరీ 2 ఇచ్చారు. ఇక్కడ ఏం జరుగుద్దంటే మేల్ ఫిమేల్ అని కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ఈ పోస్టులు ఎలా ఫిల్ అవుతాయి అంటే, దీనికి లాస్ట్లో క్యాండిడేట్స్ అందుబాటులో ఉంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ విహెచ్ పోస్ట్ ఉంది, క్యాండిడేట్స్ మేలు ఫిమేలు ఎవరో ఒకళ్ళే ఉన్నారు, ఆ పోస్ట్ వాళ్ళకి ఇస్తారు. మేల్ ఉంటే మేలు, ఫిమేల్ ఉంటే ఫిమేల్కి ఇచ్చేస్తారు. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఒకవేళ విహెచ్ పోస్ట్ ఉంది కానీ అక్కడ విహెచ్ క్యాండిడేట్సే లేరు అనుకోండి, అప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో ఎవరున్నా కానీ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి పోస్ట్ మిగిలిపోదు, ఎవరన్నా పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఇస్తారు, ఇచ్చే ఛాన్స్ ఉంది, కన్వర్ట్ చేసి ఇచ్చేస్తారు. అంతేగాని పోస్ట్ మిగల్చరు. ఒకవేళ అసలు క్యాండిడేట్లే లేకపోతే, ఎవరు లేకపోతే ఆగిపోద్ది, కానీ ఎవరన్నా క్యాండిడేట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక ఎస్జిటి అయిపోయింది. ఎస్జిటి ఒరియా మీడియం ఉంది ఇక్కడ. ఇందాక ఎస్జిటి తెలుగు చూసాము, గవర్నమెంట్ మేనేజ్మెంటే. ఇదిగోండి గవర్నమెంట్ మేనేజ్మెంట్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్ మేనేజ్మెంటే. ఎస్జిటి ఒరియా ఇందాక తెలుగు చూసాం, ఎస్జిటి తెలుగు, ఇప్పుడేమో ఎస్జిటి ఒరియా. ఇందులో 17 పోస్టులు ఉన్నాయి. ఈ 17 పోస్టులు ఎవరికి ఇచ్చారనేది మనం చూద్దాము. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ 17 పోస్టులు కూడా మీరు చూడండి, ఓపెన్లో 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉంటే 6 పోస్టులు కూడా ఓసీ జనరలే. లోకల్ ఓపెన్ ఏది ఇది మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే లోకల్ ఓపెన్ క్యాండిడేట్ అంటే బయట వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుని ఇక్కడ టాప్లో ఉండాలి. అది అంత ఈజీగా అయ్యే పని అయితే కాదు. కాబట్టి మీరు అలా లెక్కేసుకోవద్దు, ఓపెన్ లోకల్ అనేది మర్చిపోండి. ఇగోండి 5, 1, 6 పోస్టులు ఉన్నాయి. 6 ఓసీ జనరలే. ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళు కొట్టేస్తారు అంతే. నెక్స్ట్ బీసీఏ అయితే ఉమెన్ కేటగిరీ 33% ఫిల్ అయ్యేంతవరకే చూస్తారు. ఆ తర్వాత ఆ రిజర్వేషన్ ఎట్లా ఆగుద్ది. నెక్స్ట్ ఇది చూడండి, బీసీఏ ఒక పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్టు మరి బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 3 ఉన్నాయి, ఒకటి ఉమెన్కి ఇచ్చేసారు కాబట్టి 2 ఉంటాయి. ఆ 2 పోస్టులు ఏమవుతాయి అప్పుడు, బీసీబీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీడీ ఒకే పోస్ట్ ఉంది, ఇది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఒకే పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎస్సీ జనరల్. నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రూప్ 3లో కూడా ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎస్సీ జనరల్ పోస్టే. అమ్మాయిలైనా ఎస్సీ క్యాండిడేట్స్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా జనరల్. ఎస్సీ జనరల్ అంటే ఏంటి, ఎస్సీ క్యాండిడేట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా ఇస్తారు. ఇక్కడ జెండర్ డిఫరెన్స్ ఉండదు. జనరల్ అంటే అందరు ఎస్సీ క్యాండిడేట్స్లో ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక ఎస్టీ 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు లోకల్ ఒకటి ఓపెన్ ఇచ్చారు అంటే ఎస్టీ జనరల్. ఈ 2 కూడా ఎస్టీ జనరల్. ఈడబ్ల్యూఎస్ ఉంది, 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి ఏం లేవు కాబట్టి ఈడబ్ల్యూఎస్ ఇది కూడా జనరల్ కింద పోద్ది. అప్పుడు ఇదిగోండి స్పెషల్ కేటగిరీ పోస్ట్ ఒకటి ఉంది ఇక్కడ. ఇదిగోండి ఎంఐ స్పెషల్ కేటగిరీ పోస్ట్ అనమాట అది. ఓకే, దీంతో అయిపోయింది. ఎస్జిటి ఉర్దూ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇదిగోండి తెలుగు ఎస్ఏ తెలుగు ఉంది. గవర్నమెంట్ మేనేజ్మెంటు, సోషల్ జిల్లా పరిషత్తు, గవర్నమెంట్ మేనేజ్మెంటు 31 పోస్టులు ఎస్ఏ తెలుగు శ్రీకాకుళం జిల్లా.
నెక్స్ట్ ఇవి ఎవరికి ఇచ్చారు ఈ 31 పోస్టులు అంటే ఇక్కడ ఉండి ఇక్కడ చూడండి ఎవరికి ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ ఉంది. ఓపెన్ కేటగిరీలో 12 పోస్టులు ఉంటే 5 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఎస్ఏ తెలుగు అనమాట, ఇది స్కూల్ అసిస్టెంట్ తెలుగు శ్రీకాకుళం జిల్లా. ఉమెన్కి 5 పోస్టులు ఇచ్చారు. ఓపెన్లో మొత్తం 12 ఉంటే ఈ 12లో 5 ఉమెన్కి ఇచ్చారు. మిగిలిన ఏమవుతాయి ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టుల్లో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ మొత్తం బీసీఏ జనరల్ అవుద్ది, బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 బీసీబీ జనరల్, ఉమెన్కి ఇవ్వాల, బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీడీ 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 కూడా బీసీడీ జనరల్ పోస్టులే. నెక్స్ట్ బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా జనరల్ పోస్టులే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి కూడా జనరల్ పోస్టులే. ఎస్సీ జనరల్, ఎస్సీ గ్రూప్ 2 జనరల్. ఎస్సీ గ్రూప్ 3లో కూడా 2 ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఎస్సీ జనరల్, ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఎస్టీలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 కూడా ఎస్టీ జనరలే, ఉమెన్కి ఏమి లేవు కాబట్టి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఉమెన్కి 1 ఇచ్చారు కాబట్టి 2 పోస్టులు ఉంటాయి. ఈ 2 కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్ కింద పోతాయి. నెక్స్ట్ హెచ్ఐ అంటే స్పెషల్ కేటగిరీ పోస్ట్ ఇది. ఈ స్పెషల్ కేటగిరీ పోస్టులు చూద్దాం. ఇదిగోండి స్పెషల్ కేటగిరీ పోస్టుల్లో హెచ్ఐ 1 పోస్ట్ ఉంది, హియరింగ్ ఇంపేర్డ్. అలాగే స్పోర్ట్స్ కోటాలో వచ్చేసి 1 పోస్ట్ ఉంది. ఓకే, అయిపోయింది. తెలుగు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయిపోయింది. నెక్స్ట్ తెలుగు తర్వాత ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ? ఇదిగోండి ఇంగ్లీషు శ్రీకాకుళం జిల్లా 64 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ మేనేజ్మెంట్ లోకల్ బాడీస్ ఎంపీపీ జడ్పీపీ పోస్టులు అన్నమాట. ఈ యొక్క 64 ఇంగ్లీష్ పోస్టులు శ్రీకాకుళం జిల్లా ఎవరికి ఇచ్చారంటే చూడండి, ఇక్కడ చూడవచ్చు మీరు. ఇదిగోండి ఓపెన్ కేటగిరీలో 25 పోస్టులు ఉన్నాయి. 65లో 25 పోస్టులు ఓపెన్లో ఇచ్చాడు కాబట్టి ఓపెన్లో ఇస్తే ఇందులో ఈ 25 ఓపెన్ పోస్టుల్లో 7 ఉమెన్కి ఇచ్చాడు కాబట్టి మిగిలిన పోస్టులు ఏదైతే ఉన్నావో 18 పోస్టులు, ఆ 18 పోస్టులు ఓసీ జనరలేక. నెక్స్ట్ బీసీఏ 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వాల కాబట్టి ఇవి కూడా బీసీఏ జనరలే, జనరల్ పోస్టులు. నెక్స్ట్ బీసీబీ 7 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి 1 ఇచ్చారు కాబట్టి 6 పోస్టులు ఉంటాయి. ఈ 6 పోస్టులు ఏమవుతాయి అప్పుడు బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీసీ ఒకటే 1 పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా బీసీసీ జనరలే. ఓకే, నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి, ఇందులో 1 ఉమెన్కి ఇచ్చారు. బీసీడీ ఇంగ్లీష్ అనమాట. ఈ ఇంగ్లీష్ పోస్టులు శ్రీకాకుళం జిల్లా ఎస్ఏ ఇంగ్లీష్. బీసీడీకి 1 పోస్టు ఉమెన్కి ఇచ్చారు. ఇంకేమైనా ఉన్నాయి 5 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 4 ఉంటాయి. ఈ 4 బీసీడీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు బీసీఈ జనరల్ పోస్టులు, ఉమెన్కి ఏమి లేవు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1 పోస్టే ఉంది కాబట్టి ఇది ఎస్సీ జనరల్ పోస్టు గ్రూప్ 1. ఎస్సీ గ్రూప్ 2లో కూడా 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 కూడా ఎస్సీ జనరల్, ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 6 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు కాబట్టి ఇంకా 4 పోస్టులు ఉంటాయి. ఈ 4 పోస్టులు ఏమవుతాయి ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్టులు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ చూద్దాం మనం. ఇదిగోండి ఎస్టీ కేటగిరీలో 4 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు, ఇంకా 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 పోస్టులు కూడా ఎస్టీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉన్నాయి, దీంట్లో 2 ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 6లో 2 ఉమెన్కి ఇస్తే ఇంకా 4 పోస్టులు ఉంటాయి. 4 ఈడబ్ల్యూఎస్ జనరల్ అయిపోద్ది అప్పుడు. నెక్స్ట్ విహెచ్ స్పెషల్ కేటగిరీ విహెచ్ 1 పోస్ట్ ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్. ఓహెచ్ కూడా 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఎంఐ 1 పోస్ట్ ఉంది. తర్వాత స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇది స్పెషల్ కేటగిరీ. ఇది ఎస్ఏ ఇంగ్లీషు అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత చూడండి ఇక్కడ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఒరియా కూడా ఉందండి. శ్రీకాకుళం జిల్లాలో ఒరియా భాష మాట్లాడతారు కాబట్టి అక్కడ స్కూల్ అసిస్టెంట్ ఒరియా పోస్ట్ కూడా ఉంది. ఇది గవర్నమెంట్ మేనేజ్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇవి జస్ట్ 3 పోస్టులు ఉన్నాయి. ఇదిగోండి 3 పోస్టులు ఉన్నాయి. ఒరియా పోస్టులు స్కూల్ అసిస్టెంట్ శ్రీకాకుళం జిల్లా ఒరియా 3 పోస్టులు ఉన్నాయి.
నెక్స్ట్ ఈ 3 ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇంకోండి ఈ ఎవరికి ఇచ్చారు ఈ 3? చూడండి ఇక్కడ ఇచ్చారు. ఓపెన్ ఓసీ 2 పోస్టులు ఉన్నాయి. రెండిట్లో 2 కూడా ఏమైనాయి? ఓసీ జనరలేక. బీసీఏ ఒక్క పోస్ట్ ఉంది. ఈ ఒక్క పోస్టు జనరల్ పోస్టు. బీసీఏ జనరల్ పోస్టు. బీసీఏ జనరల్ పోస్ట్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. నెక్స్ట్ ఓకే, ఈ బీసీఏ జనరల్ పోస్ట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్రీకాకుళం వచ్చేసేసి హిందీ, ఎస్ఏ హిందీ 11 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంటు, జడ్పీ, ఎంపీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు. ఇక హిందీ పోస్టులు ఎన్ని? 11 ఉన్నాయి. ఈ 11 ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ గమనించండి, 3 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. 3 ఉంటే ఈ 3 కూడా ఓసీ జనరలే. ఇక్కడ ఉమెన్కి లేవు కాబట్టి ఓసీ జనరల్. ఇక బీసీఏ ఒక్క పోస్ట్ ఉంది. ఒకటి కూడా బీసీఏ జనరలే. నెక్స్ట్ బీసీబీ ఒకటే పోస్టు, ఇది కూడా అంతే, బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీడీ ఒక పోస్టే ఉంది, ఇది కూడా అంతే, బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈ ఒకటే కాబట్టి ఇది కూడా బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 2 ఒక పోస్టు, ఇది కూడా ఎస్సీ 1 జనరల్. నెక్స్ట్ గ్రూప్ 3లో ఒక పోస్టే ఉంది కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఎస్టీకి ఒకే పోస్ట్ ఉంది, ఇది కూడా ఎస్టీ జనరల్ అవుద్ది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో కూడా ఒకటే కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే, జనరల్. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీలో ఒక్క పోస్ట్ ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇగోండి మ్యాథమెటిక్స్, శ్రీకాకుళం జిల్లా మ్యాథమెటిక్స్. ఇగోండి మ్యాథమెటిక్స్ శ్రీకాకుళం జిల్లా 31 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్, జిల్లా పరిషత్, మేనేజ్మెంట్ 31 పోస్టులు. ఒకసారి చూద్దాం. 31 రైట్. చూడండి ఎన్ని విహెచ్, పిహెచ్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. మ్యాథ్స్ ఓపెన్ కేటగిరీలో 13 పోస్టులు ఉంటే 4 పోస్టులు ఉమెన్కి ఇచ్చేశారు కాబట్టి 9 పోస్టులు ఉంటాయి. ఆ 9 కూడా ఓసీ జనరల్ అవుతాయి. నెక్స్ట్ బీసీఏ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, అది కూడా బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి బీసీబీ జనరలేక. నెక్స్ట్ బీసీసీ ఒక పోస్ట్ ఉంది కాబట్టి బీసీసీ జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ బీసీసీ జనరల్, బీసీఏ జనరల్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. అంటే బీసీఏ జనరల్ అంటే బీసీఏలో మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరికైనా ఇవ్వచ్చు. ఓన్లీ క్యాస్ట్లో జనరల్ అంటే కమ్యూనిటీ జనరల్ అంటే అది. అంటే ఎస్సీ జనరల్ అనుకోండి, ఎస్సీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి అమ్మాయికైనా అబ్బాయికైనా ఇస్తారు, అంతేగాని వేరే వాళ్ళకి ఇవ్వరు. నెక్స్ట్ బీసీడీ 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు కూడా బీసీడీ జనరలే, బీసీడీ వాళ్ళకే ఇస్తారు. బీసీఈ ఒక పోస్టే కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎస్సీ జనరలే. ఎస్సీ గ్రూప్ 2లో కూడా ఒకటే ఉంది కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్ట్ ఇది. ఇదేమో గ్రూప్ 1. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 4 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఒకటి ఇచ్చారు కాబట్టి ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఈ 3 పోస్టులు ఏమవుతాయి అప్పుడు? ఎస్సీ గ్రూప్ 3 జనరల్ పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ ఎస్టీలో ఒక పోస్టే ఉంది కాబట్టి ఇది ఎస్టీ జనరల్ అవుద్ది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఒకసారి చూద్దాం. ఈడబ్ల్యూఎస్ ఫైన్ చూద్దాం. ఇదిగోండి ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 3 కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ విహెచ్ క్యాడర్లో ఒక పోస్ట్ ఉంది, ఎంఐఈ ఒక పోస్ట్ ఉంది, అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. రైట్. నెక్స్ట్ చూడండి, ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తే మ్యాథమెటిక్స్ ఒరియా లాంగ్వేజ్, ఒరియా మీడియం అండి. మ్యాథమెటిక్స్ ఇదిగోండి, మ్యాథమెటిక్స్ ఒరియా మీడియం, శ్రీకాకుళం జిల్లా గవర్నమెంటు, లోకల్, జడ్పీ, ఎంపీపీ
మేనేజ్మెంట్. ఇక రెండు పోస్టులు ఉన్నాయి. ఒరియా మీడియం, మ్యాథ్స్ ఒరియా మీడియం అనమాట. ఇది ఎవరికి ఇచ్చారంటే ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్టు, ఇది SC3 జనరల్ పోస్ట్ ఇది. అలాగే ఈడబ్ల్యూఎస్లో కూడా ఒకటే పోస్ట్ ఉంది, ఇది కూడా అంతే, ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ ఒరియా లాంగ్వేజ్ అయిపోయింది. నెక్స్ట్ పోతే ఇక్కడ చూడండి, ఫిజికల్ సైన్స్ శ్రీకాకుళం జిల్లా ఫిజికల్ సైన్స్ 14 పోస్టులు, గవర్నమెంటు మండల పరిషత్ జిల్లా పరిషత్ పోస్టులు. ఇక్కడ చూస్తే ఎన్ని 14 పోస్టులు ఫిజికల్ సైన్స్. ఈ 14 పోస్టులు ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఉంటే 4 కూడా ఓసీ జనరలే, ఉమెన్కి ఏమి ఇవ్వాల. కాబట్టి బీసీఏ ఒకటి ఉంటే ఈ బీసీఏ కూడా జనరలే, బీసీబీ కూడా ఒకటే కాబట్టి బీసీబీ కూడా జనరలే. నెక్స్ట్ బీసీడీ ఉంది, అది కూడా 2 పోస్టులే ఉన్నాయి కాబట్టి ఒకటి ఉమెన్కి ఇచ్చారు. ఇందులో బీసీడీ ఫిజికల్ సైన్స్ బీసీడీ ఒకటి ఉమెన్కి ఇచ్చారు. ఉమెన్కి ఇస్తే ఇంకొకటి ఏమవుద్ది, జనరల్ అవుద్ది, ఒకటి జనరల్ అవుద్ది. ఇక బీసీఈలో కూడా ఒకటే ఉంది కాబట్టి ఇది కూడా బీసీఈ జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఉంది, ఇది ఒక పోస్టే కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2 అండి, గ్రూప్ 1 కాదు ఇది, ఎస్సీ గ్రూప్ 2. గ్రూప్ 2కి ఒక పోస్టే ఉంది, ఇది కూడా జనరల్ పోస్ట్. ఎస్సీ గ్రూప్ 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉంటే 2 కూడా ఈడబ్ల్యూఎస్ జనరలే, ఎందుకంటే ఉమెన్కి ఏమి లేవు. స్పోర్ట్స్ కేటగిరీ చూస్తే ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్లో ఒకటి ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఇక మనం నెక్స్ట్ ఏముంది, బయాలజికల్ సైన్స్ శ్రీకాకుళం జిల్లా బయాలజికల్ సైన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, బయాలజికల్ సైన్స్ శ్రీకాకుళం జిల్లా 32 పోస్టులు, గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 32. బయాలజీ 32 పోస్టులు. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ. ఓకే, ఓపెన్ కేటగిరీలో 14 పోస్టులు ఉంటే 14లో 2 ఉమెన్కి ఇచ్చారు. నెక్స్ట్ బీసీఏ ఉంది, 3 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టుల్లో ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీఏ 3 కూడా జనరల్ పోస్టులే. నెక్స్ట్ బీసీబీ 3 పోస్టులు ఉన్నాయి కదా, బీసీబీ 3 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీబీ జనరల్. నెక్స్ట్ బీసీడీలో 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా జనరల్ పోస్టులే, ఉమెన్కి ఏమేమి లేవు, జనరల్. బీసీఈ ఒకటే ఉంది కాబట్టి ఇది కూడా బీసీఈ కూడా జనరలే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా జనరల్ పోస్టులే, ఎస్సీ గ్రూప్ 2 జనరల్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా జనరలే, ఎస్సీ గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఎస్టీ 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా ఉమెన్కి ఏమి లేవు కాబట్టి ఎస్టీ జనరల్ పోస్టులు ఇవి. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే, 3 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 2 ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ హెచ్ఐ హియరింగ్ ఇంపేర్డ్ ఒక పోస్ట్ ఉంది, స్పెషల్ కేటగిరీ. అలాగే ఓహెచ్ ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, స్పోర్ట్స్ కేటగిరీ ఉంది. ఓహెచ్కి ఒక పోస్ట్ ఉంది, స్పోర్ట్స్ కేటగిరీ కూడా ఒక పోస్టే ఉంది. ఓకే, దీంతో మనకు అది అయిపోయింది, బయాలజీ కూడా అయిపోయింది. నెక్స్ట్ చూడండి, సోషల్ స్టడీస్. ఓకే, ఈ సోషల్ స్టడీస్లో మనం చూస్తే 63 పోస్టులు ఉన్నాయండి, శ్రీకాకుళం 63 పోస్టులు శ్రీకాకుళం. నెక్స్ట్ ఈ 63 పోస్టులు చూద్దాం ఎవరికి ఎలా ఇచ్చారు. ఇదిగోండి, ఈ 63 పోస్టులు ఓపెన్ కేటగిరీలో 26 పోస్టులు ఉంటే 8 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు. ఇక 8 పోతే ఇంకేముంటాయి దాంట్లో, మిగిలిన పోస్టులు ఎన్నైతే ఉన్నాయో ఆ యొక్క 16 పోస్టులు, ఆ 16 పోస్టులు ఎవరికి ఇస్తారు? ఇక అప్పుడు ఓసీ జనరల్. ఓసీ 16 ఎన్ని 26లో 8 పోయినాయి, 18 పోస్టులు, 18. ఈ 18 పోస్టులు ఓసీ జనరల్ అవుతాయి. ఇక బీసీఏ 4 పోస్టులు ఉంటాయి, 4 పోస్టుల్లో ఒకటి ఉమెన్కి ఇచ్చేశారు కాబట్టి 3 పోస్టులు ఉంటాయి, 3 బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీ 6 పోస్టులు ఉన్నాయి, 1 పోస్టు ఉమెన్కి ఇచ్చారు, ఇంకా 5 పోస్టులు ఉంటాయి. ఈ 5 పోస్టులు బీసీబీ
జనరల్. నెక్స్ట్ బీసీసీ ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి బీసీసీ జనరల్ పోస్ట్ ఇది జనరల్. నెక్స్ట్ బీసీడీ 4 పోస్టులు ఉన్నాయి, 4ట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 3 పోస్టులు ఉంటాయి. ఈ 3 బీసీడీకి జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి 3 బీసీఈ జనరలే. ఓకే. నెక్స్ట్ గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1 ఒకటే ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. ఎస్సీ గ్రూప్ 3 కూడా 4 ఉన్నాయి కాబట్టి ఒకటి ఉమెన్కి ఇచ్చారు కాబట్టి 3 పోస్టులు జనరల్ పోస్టులు అవుతాయి. ఎస్సీ గ్రూప్ 2 జనరల్ పోస్టులు 3, 1 ఉమెన్. ఎస్సీ గ్రూప్ 3 ఉంది, ఈ గ్రూప్ 3లో 5 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఒకటి ఇచ్చారు, ఇంకేమన్నా ఉంటే 4. ఈ 4 పోస్టులు కూడా ఎస్సీ గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్ ఎస్టీ 3 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి ఒకటి ఉమెన్కి ఇచ్చారు, 2 పోస్టులు ఎస్టీ జనరల్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ స్పెషల్ కేటగిరీ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూస్తే ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు కాబట్టి ఇంకా 4 పోస్టులు ఉంటాయి, 4 ఈడబ్ల్యూఎస్కి జనరల్ పోస్టులు. నెక్స్ట్ విహెచ్ కేటగిరీ, హెచ్ఐ కేటగిరీ, ఓహెచ్, ఎంఐ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్ ఉంది. స్పోర్ట్స్ కేటగిరీలో అయితే 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1 పోస్టు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, స్పోర్ట్స్ కేటగిరీ 2, ఎంఐ 1, ఓహెచ్ 1, అలాగే హెచ్ఐ 1, అలాగే విహెచ్ 1, అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీ 2 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 1 ఉంది. ఓకే. నెక్స్ట్ చూడండి. రైట్, ఇక్కడ చూడండి. నెక్స్ట్ సోషల్ స్టడీస్ ఒరియా మీడియం. ఇప్పుడు తెలుగు మీడియం చూసాం సోషల్ స్టడీసు, ఇప్పుడు దాకా సోషల్ స్టడీస్ తెలుగు మీడియం చూసాం, ఇప్పుడు ఒరియా మీడియం చూస్తాం మనం. ఇక్కడ చూడండి శ్రీకాకుళం జిల్లా. ఓకే. శ్రీకాకుళం జిల్లా ఒరియా మీడియం సోషల్ స్టడీస్ 3 పోస్టులే ఉన్నాయి, గవర్నమెంట్ మేనేజ్మెంట్ 3 పోస్టులు. ఇక్కడ చూస్తే ఇదిగోండి, ఇదిగోండి బీసీఏకి ఇచ్చారు 3 పోస్టుల్లో, ఒకటి బీసీఏ లోకల్ ఉమెన్ ఏమి లేవు కానీ ఇక్కడ ఉమెన్ పోస్టులు ఏమి లేవు ఇందులో కాబట్టి అన్నీ జనరల్ పోస్టులే. ఒక్కొక్క దానికి ఒకటి ఇచ్చాడు, బీసీఏకి ఒకటి ఇచ్చాడు, బీసీడీకి ఒకటి ఇచ్చాడు, బీసీఈకి 1, బీసీఏడిఈ, బీసీఏకి 1, బీసీడీకి 1, బీసీ 1, అన్నీ జనరల్ పోస్టులే మొత్తం. నెక్స్ట్ ఇక్కడ చూడండి గవర్నమెంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు. శ్రీకాకుళం ఫిజికల్ ఎడ్యుకేషన్ 81 పోస్టులు ఉన్నాయి, గవర్నమెంట్ మేనేజ్మెంటు, జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ 81 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి 81 పోస్టులు ఉంటే ఇందులో ఓపెన్ కేటగిరీ 34 ఉన్నాయి, 81లో 34 ఓపెన్ కేటగిరీ ఉంటే 11 ఉమెన్ పోస్టులు. ఓకే. 11 ఉమెన్ పోస్టులు. ఇక మిగిలినవన్నీ కూడా ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ. ఇక్కడ చూడండి ఎన్ని పోస్టులు 34 ఉన్నాయి, 34లో 11 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా 23 పోస్టులు ఉంటాయి. ఈ 23 పోస్టులు కూడా ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏ 7 పోస్టులు ఉన్నాయి, 7 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చేసాడు. ఇవన్నీ పీడీ పోస్టులు అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో పీడీ పోస్టులు అన్నమాట. ఇది చూడండి ఓపెన్లో 34కి 11 ఉమెన్కి ఇచ్చాడు, బీసీఏలో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు, 7 పోస్టులు ఉంటే మిగిలిన ఏమవుతాయి అప్పుడు జనరల్ పోస్టులు అవుతాయి, బీసీఏ జనరల్. ఓకే. నెక్స్ట్ బీసీబీ 7 పోస్టులు ఉన్నాయి, 2 ఉమెన్కి ఇచ్చాడు, ఇక మిగిలిన 5 పోస్టులు ఏమవుతాయి, మిగిలిన 5 బీసీబీ జనరల్ పోస్టులు అన్నమాట. నెక్స్ట్ బీసీసీ 1 పోస్టే ఉంది కాబట్టి ఇది బీసీసీ జనరల్గా అవుద్ది, బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీ 5 పోస్టులు ఉన్నాయి, 2 ఉమెన్కి ఇచ్చాడు, ఇంకా మిగిలిన 3 బీసీడీ జనరల్. నెక్స్ట్ బీసీఈ 3 పోస్టులు ఉన్నాయి, బీసీఈ 3 పోస్టులు ఉంటే అందులో 1 ఉమెన్కి ఇచ్చాడు, ఇంకా 2 పోస్టులు ఉంటాయి, ఈ 2 పోస్టులు బీసీఈ జనరల్ అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఒకటే ఉంది కాబట్టి ఇది SC1 జనరల్ అవుద్ది. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో 6 ఉన్నాయి కాబట్టి 2 ఉమెన్కి ఇచ్చాడు, మిగిలిన 4 ఎస్సీ గ్రూప్ 2 జనరల్. ఇక ఎస్సీ గ్రూప్ 3లో కూడా 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 ఇచ్చాడు, మిగిలిన 3 ఎస్సీ గ్రూప్ 3 జనరల్. నెక్స్ట్
నెక్స్ట్ ఏమున్నాయి, ఎస్టీ కేటగిరీ ఉంది. ఇగో ఎస్టీ కేటగిరీ 5 పోస్టులు ఉన్నాయి. 5ట్లో 2 ఉమెన్కి ఇచ్చాడు. ఇంకా 3 పోస్టులు ఏంటి, ఎస్టీ జనరల్ పోస్టులు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 7 పోస్టులు ఉన్నాయి, 2 ఉమెన్కి ఇచ్చాడు. 5 పోస్టులు ఏమవుతాయి అప్పుడు, ఈడబ్ల్యూఎస్ జనరల్ పోస్టులు అవుతాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీలో కూడా 2 పోస్టులు ఇచ్చాడు. స్పోర్ట్స్ 2 పోస్టులు ఇచ్చాడు. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 1 పోస్ట్ ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 1. నెక్స్ట్ సోషల్ స్టడీస్ ఒరియా కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి దాంతో గవర్నమెంటు జిల్లా పరిషత్తు మండల పరిషత్ పోస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఎస్జిటి కాడి నుంచి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వరకు మళ్ళీ మున్సిపల్ క్యాడర్ ఉంటుంది. ఇదిగోండి మున్సిపల్ పోస్టులు కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు మీరు. ఓకే, ఇదిగోండి మున్సిపల్ మేనేజ్మెంట్కి వచ్చాం. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంటుంది. ఇదిగోండి శ్రీకాకుళం జిల్లా ఎస్జిటి పోస్టులు మున్సిపల్ కేటగిరీలో ఎస్జిటి పోస్టులు అన్నమాట. ఎన్ని, 21 ఉన్నాయి. ఈ 21 మరి ఎవరికి ఇచ్చారు చూద్దాము. ఇదిగోండి ఇక్కడ చూస్తే 21 పోస్టులు. ఓపెన్లో 10 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు, మిగిలిన 9 ఓసీ జనరల్. నెక్స్ట్ బీసీఏలో 2 పోస్టులు ఉంటే 2 కూడా జనరల్ పోస్టులే, అంటే బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 1 ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ బీసీడీలో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 కూడా జనరల్ పోస్టులే, ఉమెన్కి ఏమి లేవు కాబట్టి బీసీడీ. బీసీఈలో కూడా 1 పోస్ట్ ఉంది, ఇది ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీఈ కూడా జనరల్ పోస్టే. అంటే బీసీఈ క్యాండిడేట్కి అమ్మాయికైనా అబ్బాయికైనా మెరిట్ ఎవరుకుంటే వాళ్ళకిస్తారు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి లేవు కాబట్టి ఇది కూడా ఎస్సీ జనరల్ పోస్ట్ అవుద్ది అప్పుడు. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3 1 పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే, ఎస్సీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి 2 పోస్టులు కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్. నెక్స్ట్ ఓహెచ్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఇదిగోండి ఈ 1 పోస్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు, అమ్మాయికైనా అబ్బాయికైనా. నెక్స్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో చూడండి మున్సిపల్ మేనేజ్మెంటు ఎస్జిటి ఒరియా పోస్టులు. మున్సిపల్ కేటగిరీలో ఎస్జిటి ఒరియా 1 పోస్ట్ ఉంది. ఇదిగోండి 1 పోస్టు మున్సిపల్ కేటగిరీలో ఎస్జిటి ఒరియా పోస్టు 1 పోస్ట్ ఉంది కాబట్టి ఒరియా శ్రీకాకుళం. ఆ 1 పోస్టు ఎవరికి ఇచ్చారు చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. ఇది ఓపెన్లో ఇచ్చారు చూసారా, ఓపెన్ కేటగిరీ 1 పోస్టు ఓపెన్లో ఇచ్చారు కాబట్టి ఓసీ జనరల్ ఇది. ఓకే, నెక్స్ట్ ఏం పోస్టు, శ్రీకాకుళం జిల్లాలో తెలుగు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు మున్సిపల్ క్యాడర్ 1 పోస్ట్ ఉంది, తెలుగు ఎస్ఏ తెలుగు. ఇది 1 ఓపెన్లో ఇచ్చారు. ఇదిగోండి మీరు చూసుకోవచ్చు, ఓపెన్ క్యాడర్లో ఇచ్చేసారన్నమాట, ఓసీ జనరల్. నెక్స్ట్ చూస్తే ఇదిగోండి మున్సిపల్ మేనేజ్మెంట్లోనే శ్రీకాకుళం సోషల్ స్టడీస్. అంటే మనకి గవర్నమెంటు జిల్లా పరిషత్తు మండల పరిషత్తులోనే పోస్టులు ఎక్కువ ఉంటాయి. మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని సబ్జెక్టులు ఉండవు, అసలు కొన్ని సబ్జెక్టులు ఉండవు, ఉన్న 1-2 పోస్టులే ఉంటాయి ఎక్కువగా. కొన్ని పెద్ద మున్సిపాలిటీలు అయితే 10ల సంఖ్యలో పోస్టులు ఉంటాయి, కానీ ఇక్కడ తక్కువ. ఇక ఎస్జిటి పోస్టులు అయితే ఎక్కువ ఉంటాయి మళ్ళీ వీటిలో. ఇకపోతే ఇక్కడ చూడండి శ్రీకాకుళం జిల్లానే ఎస్ఏ సోషల్ స్టడీస్ 1 పోస్ట్ ఉంది మున్సిపల్ క్యాడర్లో, మున్సిపల్ మేనేజ్మెంట్లో 1 పోస్టు సోషల్. ఇక చూస్తే ఆ 1 పోస్టు ఓపెన్కి ఇచ్చేసాడు. ఓపెనే 1 పోస్ట్ ఉందంటే అది ఓపెన్. ఓసీ ఇదిగోండి ఓసీ జనరల్ పోస్ట్ ఇది 1 ఇచ్చాడు. నెక్స్ట్ సోషల్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇదిగోండి అది అయిపోయింది. ఇక మున్సిపల్ అయిపోయింది, మున్సిపాలిటీ అయిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చాం. మున్సిపల్ అంటే అన్ని సబ్జెక్టులు పోస్టులు ఉండవు కొన్ని చోట్ల, కొన్ని మున్సిపాలిటీల్లో. ఇక్కడ చూడండి ఇదేంటిది, మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళం జిల్లా ఎస్జిటి పోస్టులు. చూసారా, గవర్నమెంట్ జిల్లా పరిషత్తులోనూ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, అలాగే మున్సిపల్లోనూ ఎస్జిటి పోస్టులు ఉంటాయి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, అలాగే స్కూల్ అసిస్టెంట్ పీడీలు అన్నీ కామనే. ఓకే, ఇక ఎన్ని ఉన్నాయి, 19 ఉన్నాయి ఎస్జిటి పోస్టులు మున్సిపల్ కార్పొరేషన్. 19 ఉంటే ఇక్కడ చూడండి ఈ 19 ఓపెన్ 7 ఇచ్చాడు, 7లో 2 ఉమెన్కి ఇచ్చేసాడు కాబట్టి ఇంకా ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. ఈ 5 ఓసీ జనరల్ అవుద్ది. నెక్స్ట్ బీసీఏలో 2 పోస్టులు ఉంటే ఆ 2 కూడా ఉమెన్కి ఇవ్వలేదు కాబట్టి ఈ బీసీఏ జనరల్ ఇక ఇవి బీసీఏ జనరల్. నెక్స్ట్ బీసీబీలో 1 ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే.
బీసీలో ఒకటే పోస్ట్ కాబట్టి ఇది జనరల్ పోస్ట్. నెక్స్ట్ బీసీసీలో ఒకే పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా బీసీసీ జనరల్ పోస్ట్, బీసీసీ జనరల్. నెక్స్ట్ బీసీడీలో కూడా ఒకటే పోస్ట్ ఉంది, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే. నెక్స్ట్ బీసీఈలో కూడా ఒకటే పోస్ట్ ఉంది, ఈ ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా బీసీఈ జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 2లో జనరల్ పోస్ట్ ఇది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవి కూడా ఎస్సీ జనరల్ గ్రూప్ 3 ఇది జనరల్. అలాగే ఎస్టీ చూద్దాం, ఎస్టీలో కూడా ఒక పోస్టే ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ పోస్టే, ఉమెన్కి ఏమి లేదు. అదే ఈడబ్ల్యూఎస్ కూడా 2 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉమెన్కి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 కూడా ఈడబ్ల్యూఎస్ జనరల్. ఓకే, నెక్స్ట్ పోస్టులు చూద్దాం. ఇదిగోండి హెచ్ఐ పోస్టు అంటే హియరింగ్ ఇంపేర్డ్ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒకే ఒక పోస్ట్ ఉంది. ఇది ఎవరికైనా వచ్చు, ఓపెన్ అన్నమాట, ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా హియరింగ్ ఇంపేర్డ్ ఉండాలి. ఒకవేళ ఆ ఇద్దరు లేకపోయారు అనుకోండి, వేరే ఆర్థోపెడిక్ వాళ్ళకో లేకపోతే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మున్సిపల్ కార్పొరేషన్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, మున్సిపల్ కార్పొరేషను శ్రీకాకుళం స్కూల్ అసిస్టెంట్ తెలుగులో కేవలం 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారు, ఇక్కడ చూడండి ఓసీ ఓపెన్లోనే ఉంది, ఈ ఒకే ఒక పోస్ట్ అన్నమాట, ఒక పోస్ట్ ఓపెన్లో ఉంది కాబట్టి ఓసీ జనరల్ ఇది. అలాగే ఎస్సీ గ్రూప్ 1లో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఇది ఎస్సీ గ్రూప్ 1 జనరల్ అవుద్ది, అంతే. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళం ఎస్ఏ ఇంగ్లీష్ పోస్టు ఎన్ని ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీషు ఒకే ఒక పోస్ట్ ఉంది ఇక్కడ, ఇదిగోండి ఒకటే పోస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వన్ పోస్ట్ ఇంగ్లీష్, ఎస్ఏ ఇంగ్లీష్. ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇది చూడండి ఓసీ జనరల్, ఓసీలో ఓపెన్లో ఇచ్చాడు ఓసీ జనరల్, ఇది ఓసీ జనరల్ పోస్ట్. నెక్స్ట్ చూడండి మున్సిపల్ కార్పొరేషను బయాలజికల్ సైన్సు సోషల్, చూడండి బయాలజికల్ సైన్సు మున్సిపల్ కార్పొరేషన్ 2 పోస్టులు ఉన్నాయండి. ఈ 2 పోస్టులు ఎవరికి ఇచ్చారండి, ఇంకోండి చూడండి ఓపెన్లో ఒకటి ఇచ్చాడండి, ఇది ఓసీ జనరల్, ఉమెన్కి లేవు కాబట్టి ఓసీ జనరల్ అంతే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా జనరల్ క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు, క్యాస్ట్తో సంబంధం అక్కడ ఎవరైనా కొట్టచ్చు. నెక్స్ట్ గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ ఇచ్చాడు, ఇది ఉమెన్కి కాదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్టు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి, మీరు లెక్క పెట్టుకోండి, మీకు కావాల్సిన కేటగిరీలో ఓపెన్ ఎన్ని ఉన్నాయి ఉమెన్ ఎన్ని ఉన్నాయి మీరు లెక్క పెట్టుకుంటా ఉండండి అంతే. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఎస్ఏ సోషల్ స్టడీస్ శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంటు 3 పోస్టులు ఉన్నాయి. సోషల్ స్టడీస్కి వచ్చాం అంటే లాస్ట్కి వచ్చేసినట్టే. ఇక చూడండి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఉంది, ఉమెన్కి లేవు కాబట్టి ఓసీ జనరల్ పోస్ట్ ఇది. అలాగే బీసీఏ ఉంది, బీసీఏలో ఒకే ఒక్క పోస్ట్ ఉంది, ఇది కూడా బీసీఏ జనరల్ పోస్ట్. ఇక నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1లో ఒకటే ఉంది, ఉమెన్కి ఏమీ లేదు కాబట్టి ఇది కూడా ఎస్సీ గ్రూప్ 1 జనరల్ పోస్ట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి రోస్టర్ ప్రకారం ఉమెన్ పోస్టులు జనరల్ పోస్టులు కమ్యూనిటీ వైజ్గా జనరల్ పోస్టులు ఉమెన్ పోస్టులు మనం చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరలా మీకు కావాలంటే వీడియోని రివైండ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.